వరుస విజయాలతో ఒకప్పుడు ఆ జిల్లాలో కీలక నాయకుడిగా చక్రం తిప్పారాయన. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. జగన్తో పడలేదో లేదంటే ఇమడలేకపోయారో తెలియదు కానీ ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేసి అధికార పార్టీలో చేరిపోయారు. కానీ తాను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఇంకోటి అన్నట్లుగా ఉందట పరిస్థితి. ఏ పదవి రాకపోగా ప్రాధాన్యత కూడా పెద్దగా దక్కలేదట. అయితే ఏమి, ఆ నాయకుడు మాత్రం పదవులపై ఏమాత్రం మోసపడకుండా అధినేతను తెగ పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు. కానీ అంతలోనే సీన్ రివర్స్ అయింది. తాను పెట్టిన ట్వీట్ వెంటనే డిలీట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇంతకు ఎవరా నాయకుడు, ఏంటా కదా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచూ ట్విస్టులు కనిపిస్తుంటాయి. తాజాగా జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్లో చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం ప్రత్యేకంగా చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు ఆయన మళ్లీ వైసీపీకి వెళ్లబోతున్నారు అనే ప్రచారం బలంగా వినిపిస్తోంటే, మరోవైపు ఆయన చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్, ఆ తర్వాత దాన్ని తొలగించడం రాజకీయ వర్గాల్లో కొత్త సందేహాలను రేకెత్తించింది. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్స్ ప్లాట్ఫామ్లో ఓ పోస్టు చేశారు. ఆ పోస్టులో పవన్ కళ్యాణ్ కేవలం నాయకుడిగానే కాకుండా నమ్మకం, ఆదరణ, ఆశ్రయమని పేర్కొన్నారు. తనతో పాటు తన కుమారుడు ప్రణీత్ రెడ్డి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ పోస్టు చూసిన వెంటనే రాజకీయ వర్గాలు, జనసేన కార్యకర్తలు ఇది ఒక స్పష్టమైన సందేశమని భావించారు. అంటే బాలినేని పూర్తిగా జనసేనలోనే కొనసాగుతారు అనే అభిప్రాయం ఏర్పడింది. కానీ కొద్దిసేపటికే ఆ ట్వీట్ను ఆయన తొలగించడం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఒకసారి స్పష్టంగా మద్దతు తెలిపి ఆ తర్వాత ఆ పోస్టును ఎందుకు తొలగించారు అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది సాధారణ సంఘటనగా కాకుండా అంతర్గత రాజకీయ చర్చలకు సంకేతమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, ఈ పరిణామానికి ముందు జరిగిన మరో కీలక సంఘటన కూడా చర్చనీయాంశమైంది. బుధవారం సాయంత్రం బాలినేని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ భేటీ సుమారు గంటన్నర పాటు కొనసాగింది. పలు రాజకీయ అంశాలపై ఇద్దరు చర్చించినట్టు సమాచారం. సమావేశం అనంతరం మరో 4 రోజుల తర్వాత మళ్లీ కలుద్దామని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మాటలతో బాలినేనికి పార్టీలో మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే, బాలినేని గతంలో వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. జగన్ కు దగ్గరి బంధువుగా ఉండటం, అలాగే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయటం వల్ల ఆయనకు మంచి స్థానం ఉంది. కానీ 2024 ఎన్నికల తర్వాత పార్టీని వీడి జనసేనలో చేరటం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇది ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. అయితే జనసేనలో చేరిన తర్వాత బాలినేనికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదు అనే అభిప్రాయం ఉంది. ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఆయనకు అనుకూల పరిస్థితులు లేకపోవటం, స్థానికంగా కొన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్తు రాజకీయ దిశపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో వైసీపీ వైపు కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల వైసీపీ అధినేత జగన్ ఒంగోలు నియోజకవర్గ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఆ ప్రాంత నాయకత్వంపై స్పష్టత ఇచ్చారు. ముఖ్యంగా చుండూరు రవి నాయకత్వంలో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ ప్రకటన రాజకీయంగా చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎందుకంటే ఓవైపు బాలినేని మళ్లీ వైసీపీకి వస్తారు అనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే జగన్ మరో నేత పేరును ప్రకటించడం అనేక సందేహాలకు దారితీసింది. అంటే వైసీపీలో ఇప్పటికే నాయకత్వం ఫైనల్ అయిందా, లేదంటే బాలినేని రీఎంట్రీకి తలుపులు పూర్తిగా మూసుకుపోయాయా అనే ప్రశ్నలు ముందుకు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే బాలినేని పవన్ కళ్యాణ్ కలవటం, ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు పెట్టి తొలగించడం, వరుసగా జరిగిన సంఘటనలతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ పరిణామాలను కలిపి చూస్తే ఆయన రాజకీయ భవిష్యత్పై ఇంకా స్పష్టత రాలేదు అనే భావన బలపడుతోంది. ముఖ్యంగా కీలక నాయకులు తమ స్థానాన్ని బలపరుచుకోవటానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం సాధారణమే. జనసేన అధికారంలో ఉన్నప్పటికీ అందులో తన పాత్ర ఏమిటన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదని తెలుస్తోంది. తన పరిస్థితి గురించి పదే పదే అడుగుతున్నా అధిష్టాన వైపు నుంచి ఎలాంటి స్పందన రావటం లేదన్న అసంతృప్తి బాలినేనిలో ఉందట. అంతేకాదు, బాలినేని జనసేనలో చేరటాన్ని ఒంగోలు టీడీపీ నాయకులు మొదటి నుంచే తీవ్రంగా వ్యతిరేకించారు అన్న ప్రచారం ఉంది. రెండు వర్గాల మధ్య ఇప్పటికీ పూర్తిస్థాయి సఖ్యత లేదని, ఇది కూడా ఆయన రాజకీయ ఎదుగుదలకు బ్రేక్ పట్టడానికి కారణమై ఉండొచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ పరిస్థితిని మార్చుకుని కూటమిలో తన ఉనికిని చాటుకోవాలని గత కొన్ని నెలలుగా బాలినేని చేయని ప్రయత్నం లేదని అంటున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు అవేవీ ఫలితం ఇవ్వలేదన్న అభిప్రాయం ఉంది. కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక ప్రచారం చేస్తూ ఆయనకు ప్రాధాన్యం దక్కకుండా టార్గెట్ చేస్తున్నారు అన్నది ఆయన సన్నిహితుల నోట వినిపిస్తున్న మాట. మొత్తం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రయాణం ఇప్పుడు కీలక దశలో ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ కథకు మరో పెద్ద ట్విస్ట్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.